నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పీఓకేపై అమెరికా పత్రిక కుట్ర, రంగంలోకి దిగిన భారత రాయబారి కార్యాలయం. గ్లోబల్ మీడియా వర్సెస్ ఇండియా. కశ్మీర్ సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? న్యూయార్క్ టైమ్స్ హెడ్లైన్ వెనుక పెద్ద ప్లాన్. భారత్ దెబ్బకు దిగొచ్చిన గ్లోబల్ పత్రిక. ప్రపంచ పటంలో కశ్మీర్ అంటే కేవలం అందమైన లోయలు మాత్రమే కాదు, దశాబ్దాలుగా నడుస్తున్న దౌత్య పోరాటం, రగిలిపోతున్న సార్వభౌమాధికార జ్వాల. కానీ గ్లోబల్ మీడియా జైంట్ అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ ఒకే ఒక్క హెడ్లైన్తో ప్రపంచ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని పాకిస్తాన్ కశ్మీర్ అని వర్ణిస్తూ ఒక కథనాన్ని వండి వార్చింది. మరి ఆ తప్పుడు పదప్రయోగం వెనుక ఉన్న కుట్ర ఏంటి? అమెరికా పత్రిక నడిపిన ఆ సీక్రెట్ నెరేటివ్ను భారత్ ఎలా తిప్పికొట్టింది? వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం విసిరిన ఆ దౌత్యపరమైన బాణం ఎలాంటి విప్లవాలను సృష్టించింది? ఇప్పుడు వివరంగా చూద్దాం. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం. అక్కడ దౌత్యవేత్తల స్క్రీన్లపై ఒక వార్త ప్రత్యక్షమైంది. అది మరేదో కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చదివే ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక వార్తా కథనం. ఆ కథనం చూడగానే భారత అధికారులు కళ్ళు ఎర్రబడ్డాయి. దానికి కారణం వార్త లోపల ఉన్న విషయం కాదు, ఆ వార్తకు పెట్టిన టైటిల్. పాకిస్తాన్ కశ్మీర్. అవును, ఏ భూభాగం కోసం అయితే భారత్ దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై పోరాడుతుందో, ఏ భూభాగం భారత్లో అంతర్భాగమో దాన్నే అమెరికా పత్రిక పాకిస్తాన్ కశ్మీర్ అని పిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే భౌగోళిక వాస్తవాలను, చరిత్రను పూర్తిగా తుడిచిపెట్టేసేంత తీవ్రమైన దౌత్యపరమైన నేరం ఇది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జియోపాలిటిక్స్ లేదా అంతర్జాతీయ రాజకీయాల్లో పదాలు అనేవి కేవలం అక్షరాలు కావు, అవి శక్తివంతమైన ఆయుధాలు. ఒక ప్రాంతాన్ని మీరేమని పిలుస్తున్నారు అనే దానిపైనే ఆ ప్రాంతపు భవిష్యత్తు, దానిపై ఏ దేశానికి హక్కు ఉందో నిర్ణయించబడుతుంది. మరి భారతదేశ అధికారిక వైఖరి ఎప్పుడూ ఒకటే, జమ్మూ కాశ్మీర్, లడఖ్, దాంతోపాటు పాకిస్తాన్ అక్రమంగా తన అదుపులోకి తీసుకున్న పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమే. కానీ న్యూయార్క్ టైమ్స్ వాడిన పాకిస్తానీ కశ్మీర్ అనే పదం ఆ భూభాగం పాకిస్తాన్కే సొంతం అనే తప్పు సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చేలా ఉంది. అందుకే భారత్ మౌనంగా ఊరుకోలేదు. క్షణాల వ్యవధిలోనే భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది. న్యూయార్క్ టైమ్స్ కన్ను తెరిపించేలా ఘాటైన ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలో పాకిస్తానీ కశ్మీర్ అనే ప్రాంతమే లేదు, ఉన్నదల్లా పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగం మాత్రమే. దాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అని మాత్రమే పిలవాలి. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని భాగాలే అని భారత్ గట్టిగా స్పష్టం చేసింది. అంతేకాదు, ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై పాకిస్తాన్ మిలిటరీ సాగిస్తున్న అణచివేతను, బల ప్రయోగాన్ని కూడా భారత్ ఎండగట్టింది. అక్కడ నలిగిపోతున్న అమాయక ప్రజల మానవ హక్కుల రక్షణపై అంతర్జాతీయ సమాజం వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేసింది. అసలు న్యూయార్క్ టైమ్స్ కథనం వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? హఠాత్తుగా ఆ పత్రిక పీఓకేపై ఎందుకు దృష్టి సారించింది? దానికి కారణం పీఓకేలో రగిలిన తిరుగుబాటు జ్వాలలు. పీఓకే లేని మీర్పూర్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌరులు రోడ్లపైకి వచ్చారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, వ్యాపారులు, యువత భారీ నిరసనలు మొదలుపెట్టారు. మరి పన్నుల భారాలు, నిత్యావసర సరుకులు, గోధుమ పిండి కొరత, విపరీతమైన విద్యుత్ ఛార్జీలు, అన్నిటికీ మించి పాక్ మిలిటరీ సాగిస్తున్న దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడ్డారు. మరి ఆ నిరసనలు అరచివేసేందుకు పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు అమాయక ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. వీధులన్నీ రక్తసిక్తమయ్యాయి. ఆ ఘర్షణలో పలువురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు కూడా. మరి పీఓకేలో మానవ హక్కులు కాల రాస్తున్నారంటూ హ్యూమన్ రైట్స్ వాచ్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. ఇక న్యూయార్క్ టైమ్స్ ఈ హింసాత్మక ఘటనలపై వార్త ప్రచురించింది. అయితే అక్కడ పాకిస్తాన్ అక్రమ పాలనను ఎండగట్టాల్సిన ఆ పత్రిక విచిత్రంగా ఆ ప్రాంతానికి పాకిస్తానీ కశ్మీర్ అని నామకరణం చేసి తన పక్షపాత బుద్ధిని బయటపెట్టుకుంది. నిరసనకారుల వాదనలను స్వతంత్రంగా నిర్ధారించలేకపోయామని చెబుతూనే టైటిల్ మాత్రం పాకిస్తాన్ ఎజెండాను బలపంచేలా వ్యవహరించింది.
ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది మొదటిసారి కాదు. అంతర్జాతీయ పాశ్చాత్య మీడియా సంస్థలు కశ్మీర్ విషయంలో తరచూ ఇటువంటి వ్యాఖ్యలు శీర్షికలతో కుట్రపూరితంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. భారత భూభాగాన్ని నకిలీ పేర్లతో చిత్రీకరించడం ద్వారా ఆయా ప్రాంతాల సార్వభౌమాధికారిని వివాదాస్పదం చేయాలనేది వారి ఎత్తుగడ. కానీ మారుతున్న నేటి భారత్ దీనిని ఎంత మాత్రం సహించడం లేదు. ఇది పాతకాలపు దౌత్యం కాదు, ప్రత్యక్షంగా స్పష్టంగా తీవ్రంగా బదులిచ్చే నయా భారత్ రాజకీయం. ఇక భారత రాయబార కార్యాలయం ఇచ్చిన ఈ బలమైన కౌంటర్ దెబ్బకు ప్రపంచ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చ నడిచింది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలను, దానికి తోడవుతున్న ప్రాచ్యాసి మీడియా ధోరణిని భారత్ ఒక్క దెబ్బతో తిప్పికొట్టింది. పీఓకే అనేది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న భారత భూభాగమని, దానిపై భారత్కు పూర్తి హక్కు ఉందని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. పదాల ఎంపికలో పొరపాటు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని గ్లోబల్ మీడియాకు స్పష్టమైన హెచ్చరిక కూడా పంపింది. ఇక జియోపాలిటిక్స్ అనే ఈ చెస్ గేమ్లో ప్రతి ఒక్క పదం ఒక పావు లాంటిది. న్యూయార్క్ టైమ్స్ వేసిన తప్పుడు పావును భారత దౌత్యపరమైన చెక్మేట్తో తిప్పికొట్టింది. కశ్మీర్ విషయంలో భారత వైఖరి అత్యంత స్పష్టం. పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే. అక్కడ పాకిస్తానీ ఉనికి అక్రమం, ఆ భూభాగం భారతది మాత్రమే అని హెచ్చరించింది. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. 99 న్యూస్.